ఎక్కడైనా గుడికి వెళ్ళేటప్పుడు, గుడిలోనికి వెళ్ళేటప్పుడు ముందుగా చేయాల్సిన కొన్ని పనులు ఉంటాయి కదా. నిర్గమాకాండములో మోషేతో దేవుడు మాట్లాడడానికి పిలిచినప్పుడు మోషేతో అంటాడు, మొదట నీ చెప్పులు విడిచిపెట్టిరా అంటాడు. దేవుని మందిరంలోనికి వస్తున్న మనము వచ్చాము అన్నది ముఖ్యం కాదు, రాకముందే కొన్ని సరిచూసుకోవాలి, సరి చేసుకోవాలి. దేవుడు దీవిస్తాడు. వాస్తవానికి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మొట్టమొదట దేవుని మందిరానికి స్థానం ఇవ్వాలి కదా. ఒక భక్తుని యొక్క చరిత్ర మీకు పరిచయం చేసి, మొదట దేనికి మనము సమయాన్ని ఇవ్వాలో కొన్ని విషయాలు ఈ దినం మీతో మాట్లాడతాను. సమయము 12:50 కావస్తుంది. సాధ్యమైతే 1:30, 1:40 లోపల వాక్య సందేశాన్ని ముగించేస్తాను. కీర్తనా గ్రంథము 84వ అధ్యాయము. కీర్తనా గ్రంథము 84వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒక మారు చదువుకుందాం. కీర్తనా గ్రంథము 84వ అధ్యాయము మొదటి వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిర ఆవరణమును చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము కేకలు, ఆనందముతో కేకలు వేయుచున్నది. ఈరోజు ఉదయకాలమున ఈ 2 వచనాలే నా వాక్య సందేశం నిజామాబాద్లో. కానీ ఇక్కడ మాత్రం సందేశం అది కాదు, ఇంకొంచెం ముందుకు వెళ్తాను. భక్తుడు కొరహు కుమారుడు రాసిన కీర్తన ఇది. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. అందరూ ఎప్పుడొకసారి, నీ నివాసములు ఎంత రమ్యములు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఒకసారి, హల్లెలూయా. ఈ కీర్తన రాసిన వారు కొరహు కుమారులు. ఎవరు రాశారు కీర్తన? అందరూ చెప్పండి, ఎవరు రాశారు కీర్తన? కొరహు కుమారుడు రాశారు. ఏమని రాశారు? నీ నివాసము ఎంత రమ్యము. దేవుని మందిరమును గూర్చి కొరహు కుమారుడు రాసిన మాట ఏంటంటే, అయ్యా నీ నివాసము ఎంత రమ్యముగా ఉందన్నాడు. అక్కడ చాలామందికి రమ్యమైన స్థలంలో ఉండాలని ఆశ ఉంటుంది కదా, అవునా? ఉంటుందా? మన దినమున యవన బిడ్డలు మాట్లాడుతున్నప్పుడు అంటున్నారు, ఎక్కడైనా ఒక స్థలము చూడడానికి వెళ్ళాలి అని. కారణం ఏంటంటే మంచి ప్రదేశాలు చూడాలని ఆశ. తప్పేమి కాదు కదా, చూడవచ్చు. అది చూసినప్పుడు కొందరికి ఆనందంగా ఉంటుంది. కొన్ని స్థలాలను అయితే పదే పదే చూడాలనుకుంటాం. కానీ కొరహు కుమారులకు ఏ స్థలము నచ్చిందంటే, దేవుని నివాస స్థలము రమ్యమైన ప్రదేశముగా కనబడిందట. ఒక రమ్యమైన ప్రదేశం. ఈ రమ్యమైన ప్రదేశము అయింది కనుక అని అంటాడు. దాన్ని వర్ణించేటప్పుడు ఆ వర్ణన తనకు అంతుపట్టనంతగా ఉంది. అది, అయ్యా నీ నివాసము ఎంత రమ్యమైనది అన్నాడు.
దేవుని మందిరము అది రమ్యముగా మారాలి అంటే అది అనుభవించిన వాడు చెప్తాడు. అవునా? అనుభవించలేను చెప్పలేడు. దావీదు కీర్తన రాసినప్పుడు అంటాడు, రుచి చూచి ఎరిగి తిని యెహోవా, రుచి చూశాను అంటాడు అక్కడ కదా, రుచి చూశాను. కనుక ఆదివారము ఆరాధన మనకి ఎలా ఉండాలంటే ఆప్షన్ కాదు. ఆప్షన్ అంటే ఇది కాకపోతే ఇంకొకటి, ఇప్పుడు కాకపోతే మరొకసారి, ఇది ఆప్షన్ అంటారు. ఆరాధన ఎలా మారాలంటే ఇట్స్ ఎ నెసెసరీ, ఇది అవసరత అని మారాలి. అవునా? మనం ఎలా ఉంటున్నామంటే చాలాసార్లు దేవుని మందిరమును అది రమ్యమైనదిగా ఇంకా దాని రుచి చూడలే, దానిని ఇంకా అనుభవించలా. ఒకసారి యేసు ప్రభు ప్రార్థన చేయడానికి కొండ ఎక్కాడట. అతనితో పాటు పేతురు, యోహాను, యాకోబులు కూడా ఉన్నారు. కొండ ఎక్కిన తర్వాత ఆ కొండపైన ఆయన ప్రార్థన చేస్తూ 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 ఉండగా ఆయన రూపాంతరపు అనుభవాన్ని చెందాడు. రూపాంతరము చెందాడు, అనుభవం కాదు, రూపాంతరము చెందాడు అని చెప్పడానికి ఒక సూచన ఏంటంటే ఆయన ముఖము సూర్యుని కంటే తేజస్సుగా మారిందట. ఎలా మారిందట చెప్పండి, ఎలా మారిందట చెప్పండి, ఎలా మారిందట? సూర్యుని కంటే తేజస్సుగా మారిందట. ఆయన వస్త్రాలట ఏ చాకలివాడు ఉతకలేనంత తెల్లగా దగదగ మెరుస్తాయట. ఇప్పుడన్నీ రెఫరెన్స్ నీకు సమయం సరిపోదు, ముందుకు సాగుతా. ఆ ఏ చాకలివాడు ఉతకలేనంత తెల్లగా మారాయట. అది చూసిన శిష్యులు ఒక నూతన అనుభవాన్ని చూశారు. ఏ అనుభవం అంటే యేసు ప్రభు ఏలియాతో మోషేతో మాట్లాడుట గమనించారట. ఏం గమనించారట? ఏలియాతో మోషేతో మాట్లాడుట గమనించారు. మోషే చనిపోయి ఎంతకాలం అయింది? అప్పటికే చాలా ఏళ్ళు గడిచిపోయింది. దాని తర్వాత చనిపోకుండా పరలోకానికి ఎత్తించబడ్డవాడు ఏలియా. వీరిద్దరు కాలం అయిపోయి చాలా కాలం అయిపోయింది. కానీ ప్రవక్తలు సెలవిచ్చిన ప్రకారముగా మరలా ఏలియా వస్తాడని మాత్రం ఎదురు చూస్తున్నారు. వారు ఎదురు చూస్తున్నారు. వీరు నిజంగా చూశారు. ఏలియాతో మాట్లాడడము గమనించారు. ఎవరు? శిష్యులు. ఇది చూసిన శిష్యులు అంటారు, అయ్యా ఇక్కడనే డేరాలు వేసుకుందాం, ఇక్కడ ఈ కొండపైనే గుడారాలు వేసుకుందాం. ఈ గుడారాలు నీకొకటి, మోసేకొకటి, ఏలియాకొకటి, అందరికీ పర్ణశాలలు ఇక్కడ వేసుకొని ఇక్కడే ఉండిపోదాం. కారణం ఏంటంటే ఈ సీన్, ఈ ప్రత్యక్షత, ఈ అనుభవం చాలా గొప్పగా ఉంది మాకు, కనుక ఇక్కడనే ఉండిపోదామయ్యా అని యేసు ప్రభువును కోరారు. ఎందుకు? ఒక నూతనమైన ప్రత్యక్షతను వారు అక్కడ చూశారు. అలాగనే దేవుని మందిరములో కూడా భక్తుడైనటువంటి కొరహు కుమారులు కూడా దేవుని సన్నిధానములో దేవుని ప్రసన్నతను చూచారట. అందుకే అంటాడు, అయ్యా నీ నివాసములు ఎంత రమ్యములు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా వస్తారు, హల్లెలూయా. అందుకే అంటున్నాను, ఆ రమ్యమైన జీవితాలను అనుభవించాలి అంటే మొదటి స్థానము దేవునికి, దేవుని మందిరానికి ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అదే వచనం 2వ భాగములో అంటాడు, నీ మందిర ఆవరణములో ఏందట? అందరూ చెప్పండి మాట. బైబిల్స్ తెరిచి చెప్పండి, చాలా భయం ఏది, కొత్త ఏముంది? 2వ వచనం చూడండి. నీ మందిర ఆవరణము చూడవలనని నా ప్రాణము ఎంతో ఏందట? ఆశపడుచున్నది. అది
సొమ్మసిల్లుచున్నది. ఈ మాట ఇప్పుడు ఒకసారి, నీ మందిర, అందరూ చెప్పండి, నీ మందిర ఆవరణము చూడవలనని ఏమందట, ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. అంతేనా? దీనిలో విచిత్రమైన పదాలు కనబడతాయి మనకు. చూడాలని ఆశ, ఆశలో సొమ్మసిల్లుట. ఈ అనుభవం ఎంతమందికి ఉంది? ఎప్పుడు వచ్చినా ఫ్రెష్గా కనబడతాం మనం కదా. ఎవరైనా రాత్రిపూట పడుకోకుండా తెల్లారు లేచిన తర్వాత ముఖం చూసి ఏమంటారు? ఏంటి నీ ముఖం అట్టుంది, రాత్రి నిద్రపోలే అంటారుగా, అంటారా? అవునా కదా? ఎవరైనా ఎదురు చూసి చూసి కొన్నిసార్లు ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులు వస్తుంటారు కదా. రాజకీయ నాయకులు వస్తూ ఉంటే వాళ్ళ కొరకు ఏం చేస్తారు? ఆశతో వస్తాడు, వరాలు ఇస్తాడు అని ఎదురు చూస్తారు. కానీ వీళ్ళు చూసి 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 ఏమవుతారు వీళ్ళు? బైబిల్ ఉన్నది చెప్పండి, కొత్తది ఎందుకు? సొమ్మసిల్లిపోతారు. అంతేనా? ఆశతో ఎదురు చూశారు, సొమ్మసిల్లిపోయారు. ఈనాటి కాలంలో చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు, కొన్నిసార్లు సొమ్మసిల్లిపోతారు. కానీ భక్తుడు అంటాడు, నాకు ఒక ఆశ ఉంది, నాకు కూడా ఒక ఆశ ఉంది. ఏ ఆశ అది? నీ మందిర ఆవరణము చూడాలని ఆశ. ఆమెన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఒకసారి, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఒకసారి, హల్లెలూయా. కనుక దేవుని మందిర ఆవరణము చూడాలని ఏముందట? కొరహు కుమారులకు ఆశ ఉందట. ఈ ఆశను ఎలా ఉంది రాసినప్పుడు అంటాడంటే, నా ప్రాణము, ఆ మాట ఎందుకు, నా ప్రాణము ఎంతో. ఈరోజు ఒక ప్రశ్న ఏంటంటే, దేవుని మందిరము చూడాలనే ఆశ పదము చాలా చిన్నదేమో కదా. ఎంతో ఆశ ఉన్నవాడు దేవుని మందిరమును ఎప్పుడు అశ్రద్ధ చేయడు. కొరహు కుమారులు ఆ మందిరాన్ని చూసుకుంటూనే మాట్లాడుతారు, అయ్యా నీ మందిరము ఎంత రమ్యములు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మందిర ఆవరణము చూడాలని ఏముందట? ఆశ. ఇప్పుడు అన్నీ సెలవులు కదా పిల్లలకు. నేను ఇంగ్లీష్లో చెప్పినాను. సెలవులేనా కాదా? రైట్. హాలిడేస్ అయిన ప్రకారంగా ఈ సెలవులలో మన ఇంట్లో ఉన్న మన పిల్లల్ని అమ్మమ్మ ఇంటికో తాతయ్య ఇంటికో లేకపోతే ఎక్కడికో తీసుకెళ్తాం కదా. రేపు మనము వెళ్తున్నాము అంటే మన పిల్లల ముఖాలు ఎట్లుంటాయి? ట్యూబ్లైట్ వెలిగినట్టు వెలుగుతాయి కదా. వెళుతున్నామన్న సంగతి తల్లిదండ్రులకు తెలుసు, పిల్లలకు తెలుసు. తల్లిదండ్రుల ముఖములు ఎలా ఉంటుంది అంటే, వెళ్ళాలి కాబట్టి వెళ్దాం, పోయేస్తే అయిపోతుంది అన్నట్టుంటారు. కానీ పిల్లల్లో వెళుతున్నామని ఆశ ఎక్కువ ఉంటుంది. అవునా? ఎక్సైట్నెస్ కదా. దేవుని మందిరానికి అలా ఉండాలి మీరు. అర్థమైందా? ఊరికి వెళుతున్నామని పిల్లల ముఖము చెప్పినప్పుడు, ఎప్పుడు మమ్మీ, ఎప్పుడు డాడీ, ఎప్పుడు ప్రొద్దున్న, మధ్యాహ్నమా, సాయంత్రమా, ఎన్ని గంటలకు, టైం అయిందా అని 10 సార్లు అడుగుతుంటే, అలాగనే కొరహు కుమారులు కూడా చెప్పిన మాట ఏంటంటే, నీ మందిరము చూడాలని నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నది అంటారు. ద డిజైర్ కదా, కోరిక, మందిరము చూడాలని. ఈ కోరిక నీలో ఉండాలి. నేను అంటాను,
మొదటి నుంచి మందిరం నిండిపోద్ది, అట్లుంటే అందరికీ. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఒకసారి, హల్లెలూయా. నీ మందిర ఆవరణము చూడాలని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, ఆశతో పాటు అది సొమ్మసిల్లుతున్నది అన్నాడు. అనగా మందిరము కొరకు సొమ్మసిల్లింది. ఇది తిండి కొరకు కాదు, నిద్ర కొరకు కాదు, ఆకలి కొరకు కాదు, ఏదో ఆశ తీరాలని కాదు, చాక్లెట్స్ కొరకు, బిస్కెట్స్ కొరకు, పిల్లలు ఏడ్చినట్లు కాదు, వస్తువుల కొరకు, ఆడవాళ్ళు లేదా పురుషులు ఏదో అవసరత కొరకు కాదు ఏడుపిది. నా ఆశ ఏంటంటే నీ మందిర ఆవరణము చూడాలని ఆశ. ఈ ఆశ నీలో ఉంటే దేవుని తృప్తిపరుస్తాడు. అందుకే 107వ కీర్తన భాగము 9వ వచనము రాసినప్పుడు అంటాడు, ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచే దేవుడై ఉంటున్నాడు. అందరూ ఎప్పుడు ఒకసారి గట్టిగా, ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచేవాడు. అందరూ ఎప్పుడు ఒకసారి, ఆశగల ప్రాణమును ఆయన ఏం చేస్తారట? తృప్తిపరుస్తారట. నీలో ఆశనే లేకపోతే తృప్తి ఎక్కడికి వస్తుంది? నీ ఆశ నీ క్రియల్లో కనబడాలి కదా, నీ ఆశ నీ నడవడిలో కనబడాలి కదా. పిల్లలు ఊరికి వెళుతున్నామంటే ఎంత ఎక్సైట్నెస్ ఉంటుందో, ఎంత ఆరాటం ఉంటుందో, ఎంత పరుగులు తీస్తుంటారో, ఎంత గంతులు వేస్తుంటారో. మన బ్రతుకుల్లో దేవుని మందిరములో ఆయనతో గడుపుట కొరకు నీవు అలాంటి తృష్ణతో ఉంటే ఆయన అంటాడు, ఆశగల ప్రాణమును ఆయన తృప్తి పరిచే దేవుడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు మంచి పాట ఉంది కదా, నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద భాష్పాలు ఆగవయ్యా. మొదట దేవుని మందిరము చూడాలన్న తృష్ణ నీలో ఉండాలి. మొదట దేవుని మందిరములో అగపడాలన్న తృష్ణ నీలో ఉండాలి. దేవుని మందిరము చూడాలన్న తృష్ణ నీలో ఉండాలి. దేవునితో సహవాసము చేయాలన్న తృష్ణ నీలో ఉండాలి. దేవునితో గడపాలన్న తృష్ణ నీలో ఉండాలి. అలాంటి తృష్ణ నీలో ఉంటే దేవుడు అంటాడు, ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచే దేవుడై ఉంటున్నాడు. మొదట స్థానం ఎవరికి ఇవ్వాలా? దేవుని మందిరానికి కదా. అందుకే సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయ భాగము 25వ వచనం అనుకుంటాను, 30వ వచనములో 29వ వచనం ఆఖరి భాగములో రాసినప్పుడు అంటాడు, 30వ వచనములో ఆఖరి భాగములో, నన్ను ఘనపరచు వారిని, అందరూ నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. ఆమెన్. హల్లెలూయా. నువ్వు ఘనపరచాలంటే నీ క్రియలు కనబడాలి కదా. సిద్ధపడి వస్తున్నామా? నిర్లక్ష్యంగా వస్తున్నామా? అశ్రద్ధగా ఉంటున్నామా? ఆప్షన్. ఈరోజు 6 గంటలకు ట్రైన్కి వెళ్ళాలి. 6 గంటలకు ఎక్కడికి వెళ్ళాలా? ట్రైన్కి వెళ్ళాలి. 6 గంటలకు ట్రైన్కి వెళ్ళాలి. ఇంట్లోకి ఎప్పుడు వెళ్ళాలా? ఒకరు అంటారు, నోడు టైం అవుతుంది. ఒకరు అంటే ఇంకోళ్ళు పోదాంలే, ఇంకా టైం ఉందిగా. 6 గంటలది కాకపోతే ఇంకో తర్వాత ఇంకో ట్రైన్ రాదా? ఈ బస్సు కాకపోతే ఆ బస్సు కాకపోతే ఈ బస్సు, ఈ ట్రైన్ కాకపోతే ఇంకో ట్రైన్. ఆప్షన్ అది కదా, అంతేనా? మందిరము ఆప్షన్ కాదు, ఆయన నివాస స్థలము ఆప్షన్ కాదు, అది నీ అవసరత, అది నీకు అవసరం. ఆయన సన్నిధి నీకు అవసరం, ఆయన వాక్కు నీకు అవసరం, ఆయన ప్రసన్నత నీకు అవసరం, ఆయన మాటలు నీకు అవసరం, ఆయన వాక్యము ద్వారా నీ జీవితం సరిదిద్దుకోవడము అవసరం. అది ఆప్షన్ కాదు. ఇట్స్ నాట్ ఏ ఆప్షన్, ఇట్స్ ఎ కంపల్సరీ, ఇట్స్ ఎ నెససరీ అంటారు. ఆప్షన్ కాదు ఇది. పోతే పోదాం, వెళ్తే వెళ్దాం, చూస్తే చూద్దాం, చదివితే చదువుదాం, ప్రార్థన చేస్తే చేద్దాం, ఆరాధన పోతే పోదాం. ఇది ఆప్షన్ కాదు. ఇది
ఇది అవసరం నీకే. అవునా? కనుక దేవుని మందిరమును నిర్లక్ష్యం, మొదటి స్థానము దేనికి ఇవ్వాలి? మనము దేవునికి, దేవుని మందిరానికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. రెండవదిగా రాసినప్పుడు అంటాడు, అది మత్తయి సువార్త గ్రంథము 6వ అధ్యాయ భాగము 33వ వచనములో చాలాసార్లు మనం చదివిన వాక్య భాగం అది. 33వ వచనం చదివిట. మొదట దేవునికి, దేవుని మందిరానికి స్థానం ఇవ్వాలి. రెండవ చూడడం ఒకసారి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. చాలు. ఈ మాట ఏ సందర్భంలో రాశాడు అని ఆలోచించాలి. ఆయన నీతిని వెదకాలి అంటాడు, ఆయన న్యాయం, ఆయన రాజ్యమును వెదకాలి అంటాడు. ఏమిటి ఆయన నీతి? దానికంటే పైభాగంలో రాసిన వాక్యాలు ఏమున్నాయి అని ప్రశ్న వేస్తే, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో దీన్ని వెతుకుతూ ఉంటాము కదా. దీని గురించి ఆలోచన కాదు, వెతుకుతాం దీన్ని కదా. అవునా? దీన్ని ఆలోచిస్తాము, దీని గురించి వెతుకుతూ ఉంటాం. ఏది? అడ్రస్ కదా. ఏమంట చేద్దాం ఈరోజు, ఏమి ధరించుకుందాము? మన శరీరమును గూర్చి కూడా చింత ఉందిగా. అందుకే అంటాడు, మన దేహమును గూర్చి చింత అంటాడు. ఏమి ధరించుకుందామో. ఈ మధ్యకాలంలో చాలామంది బాడీ బిల్డింగ్ కూడా చేస్తారు కదా. బాడీ బిల్డింగ్ తెలుసా? దాని ఏమంటారు? ఫిట్నెస్, 6 ప్యాక్ అట. జిమ్కి వెళ్తారు కొంతమంది. దేనికి జిమ్ అంటే? దేహమును గూర్చిన చింత కదా. ఇలాగ నేను అనుకున్నాను చిన్నప్పుడు, అనుకుంటున్నాను అందరూ. నేను ఒకసారి మా ఇంటికి అటు పోయేటప్పుడు ఒక జిమ్ ఉందాడ. ఆ జిమ్లో అందరూ వెయిట్ లిఫ్టింగ్ చేస్తారుగా. చేసి అందరూ తర్వాత వాళ్ళు లిఫ్ట్ చేసిన తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత అద్దం దగ్గర పెట్టి చూసుకుంటు ఇట్టా అని, ఇట్టా కండ పెరిగిందా లేదా అని. నేను కూడా మా ఇంట్లోకి అద్దంలో చూసుకున్నా. అన్నీ కట్టపుల్లలే. వాళ్ళేమో ఇటు హట్టక సట్ట ఉంటే నేను కూడా ఒకసారి అద్దంలో చూస్తే ఇట్లుంటుంది అనుకున్నాను. నేను అద్దంలో ప్రాబ్లం లేదు, నాలో ప్రాబ్లం అప్పుడు అర్థమైంది. కానీ తర్వాత నేను బైబిల్ కాలేజ్ పోయిన తర్వాత అనుకున్నాను, శారీరకంగా బలహీనుడుని కానీ ఆత్మలో బలహీనుడు మాత్రం కాదు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్న మాట ఏంటంటే, చాలామంది శారీరకంగా బలాన్ని చూసుకుంటారు కానీ ఆత్మీయంగా మాత్రం బలంగా ఉన్నారా? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరింతుమో అని చింతపడుతున్నారే. దాని గురించి కాదు మొదట మీ చింత. దేని గురించట? మొదట రాష్ట్రపడ మొదట అంటాడు కదా. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెదకండి అంటారు. ఆయన నీతి ఏమిటి, రాజ్యం ఏమిటి అనగా, ఆయన నీతి అనగా దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని ప్రేమను, న్యాయమును, కనికరమును, ఆయన గుణలక్షణాలను, వీటిని వెతకాలి, వీటిని నేర్చుకోవాలి మనం. నీతి అంటే ఏదో కొత్త నీతి కాదు ఇది. దేవుని గురించి వెతకాలి, దేవునిని మనం వెంటాడాలి, దేవుని లక్షణాలను మనం సంపాదించుకునే ప్రయత్నము కనుక చేసినట్లయితే, అందుకే అంటాడు, నువ్వు నీ దేహమును గూర్చి చింతపడుతున్నావు కానీ దేహమును గూర్చి కాదురా బాబు. మొదట చింతపడాల్సినది నీ యొక్క ఏందట, దేవుని యొక్క నీతిని గూర్చి నువ్వు చింతపడాలి అని రాస్తున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఒకసారి హల్లెలూయా. స్వరం ఎత్తుదాం ఒకసారి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీతిని, ఆయన రాజ్యమును ఏం చేయాలట? మనము మొదట
వెతకాలి అంటాడు. వెతుకుతున్నామా? ఎప్పుడు లోక సంబంధమైన వాటి కొరకు పరిగెత్తుతున్నామా? లోక సంబంధమైన వాటి విషయంలో ఆలోచన కలిగి ఉన్నామా? దేని గురించి మనం ఆలోచన చేస్తున్నాము? దేని గురించి మనం చింతపడుతున్నాము? అనేక విషయాలు మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే మన జీవితాలను సరిదిద్దుకోవడానికి అవకాశము కలుగుతుంటుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే రాసినప్పుడు అంటాడు, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అంటాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చేతులు పైకిద్దాం ఒకసారి గట్టిగా, హల్లెలూయా. ఇది రెండవ మాట. మూడవదిగా దేనిని గూర్చి మొదట వెతకాలో, దేని గురించి మనం మొదట శ్రద్ధ కలిగి ఉండాలో రాస్తున్న మూడవ మాట చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త గ్రంథము అదే 5వ అధ్యాయ భాగము 24వ వచనం చూడు బిడ్డ. అక్కడ నీ బలిపీఠమునొద్దని నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళు, నీ సహోదరునితో ఏం కావాలట? మొదట వెళ్ళు, తర్వాత అర్పణము తీసుకురా. ఈ సందర్భము చాలాసార్లు మనం చదివిన సందర్భమే కదా. మొదట ఏం చెప్పాను? దేవుని మందిరాన్ని మొదట వెతకాలి, మొదట స్థానం ఇవ్వాలి. రెండవది, మొదట ఆయన నీతిని, రాజ్యమును వెతకాలి. మూడవదిగా రాసినప్పుడు అంటాడు, బలి అర్పణ అర్పించేటప్పుడు, కానుకలు అర్పించేటప్పుడు మందిరంలో కూర్చున్న మీ అందరికి ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే, ఇక్కడ కూర్చున్న వారు ఎంతమంది సమాధానం లేకుండా ఉన్నారో నాకు తెలియదు, కానీ సమాధానము లేకుండా నీ అర్పణము కానీ, నీ క్రియలు కానీ, నీ ప్రార్థన కానీ ఏది అంగీకరించబడదు. తెలుసా? తెలిస్తే తెలుసని చెప్పండి, తెలియదో చెప్పండి, కొనసాగుతా. తెలుసు అయినా కానీ మన దౌర్భాగ్యం, అయ్యగారు చెప్తాడు, మేము చేసేది చేస్తాం, అంతేనా? అందుకే పరిశుద్ధ గ్రంథములో యేసు ప్రభు తన యొక్క మొదటి ప్రసంగములో ప్రస్తావించిన మాటలు ఇవి. చూడు ఒకసారి, మళ్ళీ చదువు ఒకసారి మాట. 23వ వచనం చదివిడా, 5:23. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి ఏమైనా విరోధము ఏమైనా కలదని జ్ఞాపకం వచ్చిన ఎడల, నీకు విరోధమా? నీ మీదనా? అసలు ఒక్క పదాన్ని అండర్లైన్ చేయండి అక్కడ. నీ మీద నీ సహోదరుడికి ఉందా? నీకు అతని మీద ఉందా? చెప్పండి గట్టిగా. నీ మీద నీ సహోదరునికి విరోధం ఉన్నట్టు నీకు జ్ఞాపకం వస్తే, ఎవరో చెప్తే కాదు, జ్ఞాపకం వస్తే చాలు. మనకు విరోధం కాదు, ఇది రెండో స్టేజ్. ఇది క్యాన్సర్లో 2-3 స్టేజ్లు ఉంటాయట. 3 స్టేజ్ దాటితే పరదేశులము, కానీ ఇది మొదటి స్టేజ్. ఇది ఏ స్టేజ్? ఇది మొదటి స్టేజ్. ఏంటంటే నీ మీద నీ విరోధముగా అతనికి ఏమైనా ఉన్నదేమో అని ఒకవేళ నీ జ్ఞాపకం వస్తే మొదట వెళ్ళు, సమాధానపడు. అంటే అర్థమైందంటే మొదట సమాధానము నీ దగ్గరికి వెళ్ళే ప్రారంభము కావాలి. అర్థమైందా? ద పీస్. ఆయన సమాధానకర్తగా భూలోకానికి వచ్చాడు కదా. నువ్వు నమ్మినట్లయితే, రక్షణ పొందినట్లయితే, మారు మనసు పొందినట్లయితే వాడు వచ్చి క్షమాపణ పొందాలని చూడకు. వాడే వచ్చి
నన్ను తగ్గించుకొని అడగాలని చూడకు, వాడే తన తప్పును ఒప్పుకోవాలని చూడకు. నీ మీద విరోధం ఏమైనా ఉన్నట్టు అనిపిస్తే, నీకు అనిపిస్తే నువ్వే వెళ్ళి ఏం చేయాలి? మొదట సమాధానపడు. వాని పాపను గడిపోతాడుగా, నువ్వు సమాధానం కూడా ప్రయత్నము. ఒకవేళ కనుక ఇది నువ్వు చేస్తే నువ్వు దేవునికి ఇష్టమైన పాత్ర. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొదట వెళ్ళు ఏం చేయాలా? సమాధానపడాలి. మన బ్రతుకులో మొదట సమాధానం నీ దగ్గరనే ప్రారంభం కావాలి. మొదట సమాధానం నీ దగ్గరే ఉండాలి. మొదట క్షమాపణ నీ యొద్ద నుంచే ప్రారంభము కావాలి. మొదట ఓర్పు నీ యొద్ద నుంచే ప్రారంభము కావాలి. మొదట సహనము నీ దగ్గరే మొదలు కావాలి. మారు మనసు పొందాను, బాప్తిసం పొందాను, యేసును వెంబడిస్తున్నాం అంటున్నాము, కానీ ఆయన నీతి, ఆయన ఔన్నత్యము, ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఆయన సహనము, ఆ లక్షణాలు నీ దగ్గర నుంచి ప్రారంభము కాకపోతే నువ్వు నమ్మి రక్షణ పొంది బాప్తిసం పొంది యేసును వెంబడించినంత మాత్రాన ఏ మార్పు రాకపోతే ఏమి లాభం? అంతేనా? కనుక ప్రారంభం నీ దగ్గరే ఉండాలి. ప్రారంభం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేతులు పైకి తెప్ప ఒకసారి గట్టిగా హల్లెలూయా. స్వరాలు తెప్పితే ఒకసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట వెతకాలి అన్నాడు. మళ్ళీ రాసినప్పుడు అంటాడు, ఆయన కొరకు మనం ఏం చేయాలి? మొదట సమాధానపడాలి. ఇది మొదట చేయాల్సిన కార్యం, సమాధానపడాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఒకసారి హల్లెలూయా. మత్తయి సువార్త గ్రంథము 7వ అధ్యాయ భాగము. ఇంకొక మాట పరిచయం చేస్తాను. మత్తయి సువార్త గ్రంథము 7వ అధ్యాయ భాగము 7వ అధ్యాయ భాగము 5వ వచనం చూద్దాం ఒకసారి. వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరిలో కంటిలోనున్న నులుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. 7వ అధ్యాయ భాగం 1వ వచనం నుంచి రాసినప్పుడు అంటాడు, తీర్పు. చెప్పండి అందరూ ఒకసారి గట్టిగా, తీర్పు. చాలామందికి తీర్పు తీర్చడం చాలా ఈజీ కదా. జడ్జిమెంట్ ఇవ్వడం, అలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు, అలా చేయొద్దు, ఇలా చేయొద్దు. తీర్పు తీర్చడానికి మనం ఎవరం? అంతేనా? దేవుడికి అవకాశం ఇద్దాం. ఆ మాట రాసినప్పుడు అంటాడు అక్కడ, తీర్పు తీర్చకు, ఇదిగో అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు బడును. మీరు కొలచు కొలత చెప్పుననే మీరు కొలవబడును. మీ కంటిలో నున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నులుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నులుసును తీసివేసుకోమని చెప్పనేలా? వేషధారి, మొదట చెప్పండి ఒకసారి మాట, మొదట అందరూ ఇవ్వడం ఒకసారి, మొదట నీ కంటిలో ఉన్నా అంటాడు. ఈ మధ్యకాలంలో చాలామంది తీర్పు తీరుస్తూ ఉంటారు. నువ్వు అలా ఉన్నావు, ఇలా ఉన్నావు, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఆమె అలాంటిది, ఈమె ఇలాంటిది. అవునా? నేను అంటాను, ఒకరిని గూర్చి తీర్పు తీర్చడానికి మనం ఎవరము? ఒకరి గురించి తీర్పు తీర్చడానికంటే ముందుగా బైబిల్ అంటుంది, మొదట నిన్ను నువ్వే చూసుకో, పరీక్షించుకో. నీలో లోపాలు ఉన్నాయేమో, నీలో బలహీనతలు ఉన్నాయేమో. అవునా? చాలాసార్లు కొందరు ప్రవర్తన ఎలా ఉంటుందని తెలుసా? ఒకరు ఆవేశానికి కొన్నిసార్లు మన ప్రవర్తన కూడా కారణమైంది తెలుసా?
అవునా? కొందరి ఆవేశాలకు కొందరి ప్రవర్తనలు కూడా కారణమైతాయేమో. అలా అన్నాడు ఎందుకైనా అనడానికి ముందుగా ఎందుకు అలా అన్నాడు, నాలో ఏమో లోపం ఉందా అని అనుకుంటే ఇది అనుకోం కదా. ఎప్పుడు వేలు పొడవనికి రెడీ ఉంటుంది మనది కదా. ఒకసారి ఒక భక్తుడట ఒక వేలు ఎదుటివాన్ని చూపిస్తున్నట్ట మిగతా వేలు ఎవరు చూపిస్తాయట, మనల్ని చూపిస్తాయట కదా. కనుక నీ ఎదుటి వానిలో ఉన్న నులుసును తీయడానికి ప్రయత్నం చేస్తున్నావే, మొదట నీ కంటిలో ఉన్న నులుసును తీసుకొని నువ్వు ప్రయత్నము చేయి. ఎదుటి వానికి జడ్జిమెంట్ చేయడానికంటే ముందుగా మనకు మనమే పరీక్షించుకోవడానికి ప్రయత్నము చేస్తున్నట్లయితే దేవుడు అంటాడు, మొదట నిన్ను నువ్వే చూసుకునే ప్రయత్నము చేయాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్తలో కూడా అదే అంశం మనకు కనబడుతుంది. చూడు, యోహాను సువార్త గ్రంథము 8వ అధ్యాయం అనుకుంటాను. యోహాను సువార్త గ్రంథము 8వ అధ్యాయ భాగము 7వ వచనం చదువు బిడ్డ. వారు ఆయన పట్టువదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయుడని. మీలో పాపము లేనివాడు మొట్టమొదట రాయి వేయడానికి అర్హత ఉంది. ఎవరేయాలి మొదట రాయి? పాపము లేనివాడు వేయాలి. ఇప్పుడు అందరి దగ్గర ఏమున్నాయి? రాళ్ళు ఉన్నాయి. రాళ్ళు వేయాలి అంటే అర్హత ఏంటంటే మొదట మీలో పాపము లేనివాడు ఎవడో పరీక్షణ చేసుకోండి అన్నాడు. ఆ మాట వినగానే చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఏమైపోయారట? అందరూ వెళ్ళిపోయారట. అంటే అర్థం ఏంటంటే చాలాసార్లు మనల్ని మనము చూసుకోలేకపోతున్నాము గనుకనే ఎదుటోళ్ళ మీద రాళ్ళు వేస్తున్నామేమో. ప్రతి చిన్నదాన్ని తప్పులు తీయడం చాలా అలవాటు మనకు కదా. ప్రతి చిన్న దానిని తప్పు తీయడం చాలా అలవాటు. నేనంటాను, మనం పొరపాట్లు తీయడం కంటే ముందుగా మనలో పొరపాట్లు ఉన్నాయేమో చూసుకుంటే చాలా సంతోషం కదా. కనుక జడ్జిమెంట్స్ ఇవ్వకండి, ఎవరికి తీర్పు ఇవ్వకండి, ఎవరిని మీద నిందలు వేయకండి, ఎవరిని అవమానపరచకండి, ఎవరిని అపహాస్యం చేయకండి. కారణం ఏంటంటే నీ లోపాలు ఉన్నాయేమో మొదట నిన్ను నువ్వు చూసుకోవాలి. అందుకంటే మొదట నీ కంటిలో ఉన్న నులుసును తీసివేసుకునే ప్రయత్నం చేయి. ఆ తర్వాత ఎదుటివాని కంటిని శుభ్రము చేసే ప్రయత్నము చేయి. ఒకవేళ అలా చేయకపోతే నీ గురించి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఓ వేషధారి అంటది అక్కడ. ఎవరట? వేషధారి. ఎవరైనా కానీ పనికిరా అని ఎంతనే చెప్పు, నాదే కరెక్ట్ అని ఎదుటోళ్ళే తప్పు అంటున్నాడంటే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే వాళ్ళు ఎవరు? వేషధారులు. వేషధారి లేనివాడు ఎలా ఉంటాడు చెప్పాలి మీకు. భక్తుడైన యోబు దిద్దాం ఒకసారి. యోబు రాసిన గ్రంథము 6వ అధ్యాయ భాగము 25వ వచనం అనుకుంటా. యోబు రాసినటువంటి గ్రంథము 6వ అధ్యాయ భాగం 24వ వచనం. నాకు ఉపదేశము చెయ్యము, నేను మౌనినై. మాట్లాడేవాడు వినడు, ఎప్పుడు వినేవాడు ఎక్కువ మాట్లాడు. ఇదే సూత్రం. అర్థమైందా? సూత్రం ఏంటిది? వినేవాడు ఎక్కువగా మాట్లాడాడు, ఎక్కువ మాట్లాడేవాడు ఆడికి వినే రోగము ఉండదు. కనుక ఎవడన్నా ఎక్కువ మాట్లాడుతున్నాడు అనుకోండి, మీరే సైలెంట్ అయిపోండి, పక్క జరిగిపోండి. ఎందుకంటే వాడి లక్షణం ఏంటిది? వాడి లక్షణం ఏంటిది? వినడు. వినేవాడు ఎక్కువ మాట్లాడు. యోబు దగ్గర ఎంతమంది పనులు ఉన్నారో దాంట్లో నాకు లెక్క ఏం లేదు, కానీ బహుమంది పనివారు ఉంది బైబిల్లో. ఆ తూర్పు దిక్కు అతడే గొప్పవాడని ఉంది. కానీ మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాడు?
నాకు ఉపదేశం చెయ్యి, నేను మౌనంగా వింటాను. ఏ విషయంలో తప్పిపోతునో అది నాకు తెలియజేయు, నేను చూసుకుంటానంటున్నాడు. ఈ లక్షణాలు మనకుంటే నేను అంటాను, ఎప్పుడు అసమాధానము రానే రాదు. పొరపాటు జరిగిందనుకో, ఎదుటికి వచ్చి అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, నాలో ఏమైనా పొరపాటు ఉందా అన్నా, అక్క, తమ్ముడా, ఎందుకు మాట్లాడతలేవు నాతో, ఏమైనా పొరపాటు ఉంటే చెప్పు అని అంటే ఎంత తొందరగా సమాధానం వస్తుంది అదే, అవునా? ప్రతిదానిలో తప్పులు వెతుకుతారే, తప్పులు వెతికేటువంటి వారికి ఇచ్చిన జవాబిది. కంటిల్లో నులుసు పెట్టుకున్నట్ట ఎదుటివారి కంటిలో ఉన్న దూలాన్ని తీయాలని ప్రయత్నము చేస్తారు. అటువంటి వారికి అంటున్నాడు, మొదట నీలో ఉన్న వాటినే చూసుకో, మొదట నీ తప్పులను చూసుకో, మొదట నీ లోపాలు చూసుకో, మొదట అంటాడు అక్కడ. అది దేవుడు మనకిస్తున్న హెచ్చరిక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయ భాగము 4వ వచనములో చూద్దాం. ఇంకొక పని మీకు పరిచయం చేస్తాను. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయ భాగము, బైబిల్స్ ఉన్న వరదలు తీయాలి. 5వ అధ్యాయము 4వ వచనం గట్టిగా బిడ్డ. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు కానీ మనుమన్లు కానీ ఉండిన ఎడల మీరు మొదట ఇంటి వారి ఎడల భక్తి కనపరుచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. చాలు. హల్లెలూయా. ఒకసారి అందరూ ఈ మాట చెప్పండి ఒకసారి. అయితే గట్టిగా, అయితే ఏ విధవరాలికైనా పిల్లలు కానీ మనమళ్ళు కానీ ఉండిన ఎడల వీరు మొదట ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. మొదట ఏముంది అక్కడ? మొదట మీరు తమ ఇంటి వారి ఎడల. అంతేనా? ఎంతమంది ఇళ్ళల్లో పేరెంట్స్ ఉన్నారు? ఇక్కడ మా అమ్మ ఉందని వాళ్ళు చేయలేకుండా ఒక సిరి సగం ఉందా? ఇంటికాడ ఉందా? నేను ఎక్కడుందో అడగలే, ఉందా అని అడిగా. ఉందా? అయిపోయింది. చెప్పినావా? అయిపోయినా? రైట్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. పేరెంట్స్ ఉన్న వాళ్ళు, మమ్మీ కానీ డాడీ కానీ ఉన్న వాళ్ళు చేయలేపండి. గట్టి హల్లెలూయా చెప్పండి ఒకసారి. మీరు ధన్యులు, నేను దరిద్రుని. మా మమ్మీ డాడీ లేరు ఇప్పుడు, ఉంటే బంగారంలా చూసుకుంటారు. ఉన్నోళ్ళేమో బంగారంలా చూస్తున్నారు, దయ్యాల్లా చూస్తారు. ఏమీ చూపాలి ఇప్పుడు. అర్థమవుతుందా? బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, మొదట భక్తి ఇంట్లో పెద్దల పక్షంలో మీరు చూపించండి. మనం బయట వాళ్ళు వస్తే బాగా మర్యాద ఇస్తాం కదా. రండి అంకుల్, రండి ఈడ కూర్చో, కింద కూర్చో. అబ్బా, బయట వాళ్ళకేమో మర్యాద, ఇంటోళ్ళకేమో కొన్ని ఇళ్ళకి పోయినప్పుడు చూసా, ఈ ముసలి మా సావుకే ఉంది. అది చావలే, అది సచ్చి పుట్టించింది మర్చిపోతావు కొన్నిసార్లు. అంతేనా? ఇంకా ఎక్కడన్నా ఇళ్ళలో ఈ ముసలిది మా సావుకే ఉందని, ఈ ముసలోడు మా సావు కొరకు పుట్టాడని.
ఈ మాటలు వింటున్నారా? జాగ్రత్త బయలు చెప్తూ బయట వారి పట్ల మర్యాద చూపిస్తున్నారు, బాగానే ఉంది. కానీ మొదట భక్తి మీ ఇంట్లో చూపియు. ఇది దేవుని దృష్టికి అనుకూలమైంది. అర్థమైందా? నిన్ను కని, నిన్ను పెంచి, నిన్ను పెద్ద చేసి, నిన్ను చేసిన తర్వాత నీ మాటలు, నీ ప్రవర్తన, కొన్నిసార్లు నువ్వు అన్నం పెట్టినా కానీ అన్నం పెట్టింది కూడా తినబుద్ధి కాదు తల్లిదండ్రులకు. తెలుసా కొందరికి? నువ్వు పెట్టిన అన్నం కూడా తినడానికి వాళ్ళు ఇష్టపడరు కొన్నిసార్లు. కారణం ఏంటో తెలుసా? ఆయాసపడిన గుండెలు బరువెక్కిన ఉంటాయి ఆడ. ఎందుకు ఈ భక్తి? హల్లెలూయా స్తోత్రం అంటే అయిపోయిందా? ఉపవాసాలు ప్రకటించుకుంటూ అయిపోయిందా? గంటల తరబడి ప్రార్థన చేస్తే అయిపోలా? ఈ భక్తిని కనపరచడానికి భక్తులైనటువంటి పౌలు తిమోతికి రాస్తున్నాడు. ఓ తిమోతి, సంఘానికి హెచ్చరించు. మొదట భక్తి ఎక్కడ కనబడాలి? ఇప్పుడు ఇది నీ క్రియల్లో కనబడాలి. ఈ క్రియలే నీ భక్తికి సూచన, దేవునికి లోబడడానికి సూచన ఇదే. విధవరాళ్ళ పట్ల, పెద్దవారి పట్ల నువ్వు ఇచ్చే బిహేవియర్ ఉందే, నీ నడవడి ఉందే, జాగ్రత్తగా చూసుకోవాలి. నేను ఒకసారి పదం మీకు పరిచయం చేస్తాను. పరిశుద్ధ లేఖన గ్రంథంలో రాసినప్పుడు అంటాడు, రోమీలకు రాసిన పత్రిక అనుకుంటాను, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయ భాగము 7వ వచనం చూడు ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. సత్క్రియలను ఓపికగా, అందరూ ఎప్పుడు ఒకసారి మాట, సత్క్రియలను ఎలా చేయాలట? చేస్తాం కానీ ఓపిక చచ్చిపోద్ది. పెట్టినంత పెడతాం, మళ్ళా పెట్టినంత ఒక దగ్గరకు అయిపోద్ది. లామైంది ఇంకా. అవునా కదా? అన్నం పెడతాం అది కదా, పెడతాం, మళ్ళీ నోరు వారేసుకుంటాం. లాభం ఏముంది? అవునా కదా? నువ్వు పెట్టిన దానికి విలువ లేకుండా పోతావు ఒకసారి. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, సత్క్రియలు, మంచి క్రియలు ఎలా చేయాలట? ఓపికగా చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేతుల పైకెత్తిన ఒకసారి గట్టిగా హల్లెలూయా. స్వరం ఎత్తుదాం ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఓపికగా చెయ్యి. భక్తి మొదట ఎక్కడ చూపించాలా? నీ ఇంట్లోనే, బయట కాదు. బయట వాళ్ళ దగ్గర బాగా మర్యాద చూపిస్తాం కదా కదా, అవునా? అదే మన ఇంట్లో మన పేరెంట్స్ ఉంటే వాళ్ళు కొంచెము అసహ్యంగా చేయకూడని పని చేస్తే మర్యాదగా చెప్తామా? చిన్నప్పుడు నీ పరిస్థితి ఏంటి? కూర్చున్నా కానీ ఏరుకున్న దినాలు లేవా? కూర్చున్నా కానీ టాయిలెట్స్ పోయిన స్థితి లేదా పిల్లలకు చిన్నప్పుడు? ఒకవేళ ఇలాగనే నీ తల్లిదండ్రులు అసహించుకుంటే నీ పరిస్థితి ఏంటిది? ఇప్పుడు ఎదిగావేమో, సోకులుగా తయారైనవేమో, అందంగా కనబడుతున్నవేమో, డబ్బు సంపాదిస్తున్నవేమో, కానీ నీ తల్లిదండ్రులను ద్వేషించు వాడి గురించి రాసిన బైబిల్ అంటుంది, కారు చీకటిలో కదా నీ పేరెంట్స్ని, వృద్ధులను, తల్లిదండ్రులను, అత్తమామలను, వీళ్ళంతా మీ ఫ్యామిలీస్ కదా. కానీ ఆమె మా అత్తమ్మతో ఎప్పుడంటే గౌరవించారు. మా అమ్మ స్థానంలో నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్తా. ఆమె ఎలా అన్నా ఉండని, కానీ నా భార్య తల్లి కదా, ఆమె లేనిది నా భార్య రాలే. వచ్చిందా? చెప్పాలా? ఆమె లేనిది నా భార్య వచ్చిందా? రాలా. ఏవో సమస్యలన్నీ మనం తలకాయలు పెట్టుకొని వాళ్ళ ద్వేషించడం కూడా కరెక్ట్ కాదేమో. అందుకే భక్తి ఎక్కడ కనబడాలా? ప్రసంగాలు చేయడమే కాదు, వాక్యం చదవడమే కాదు, ప్రార్థన చేయడమే కాదు, ఎన్నో ధర్మకార్యాలు చేయడం పెద్ద విశేషమే కాదు. వీటికి మించిన ఇంకొక విశేషం ఏంటంటే నీ ఇంటిలో భక్తి కనబడాలా.
అది నీ కుటుంబము, నీ ఫ్యామిలీ కదా, అవునా కదా? ఇదే ప్రవర్తన నా మనమడు నా మనమరాలని ద్వేషంగా చూస్తే నీకు ఎంత బాధ అవుతుంది, అవునా? నీ కుటుంబస్తులను ఎవరు కూడా ద్వేషించక. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, చాలామంది ఇళ్ళల్లో, చాలామంది కుటుంబాల్లో తల్లి వైపు ఉన్న, భార్య వైపు ఉన్న పేరెంట్స్ని ఒకలాగా చూస్తారు, భర్త వైపు ఉన్న పేరెంట్స్ ఇంకోలాగా చూస్తారు. ఒకవేళ భర్త అయితే భార్య వైపు ఉన్న పేరెంట్స్ ఒకలాగా చూస్తాడు, తన పేరెంట్స్ని అయితే ఇంకోలాగా చూసేవాళ్ళు ఉన్నారుగా. నేనంటాను, ఇరు తల్లిదండ్రులు నీ ఫ్యామిలీ. ఆమెన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఒకసారి, హల్లెలూయా. ఆ తల్లిదండ్రులైనా ఈ తల్లిదండ్రులైనా వీరంతా నీ కుటుంబమే కదా. వాళ్ళు లేనిది వీళ్ళు లేనిది మీ ఫ్యామిలీ. కనుక మొదట నీ మర్యాద ఎక్కడ చూపించాలా? వృద్ధుల పట్ల, విధవరాలి పట్ల. భర్త పోయే పుట్టడు దుఃఖంలో ఉంటుంది భార్య. అటు కొడుకుతో చెప్పుకోలేక, ఇటు బిడ్డతో చెప్పుకోలేక, ఇటు అల్లుడితో చెప్పుకోలేక, ఇటు కోడలతో చెప్పుకోలేక ఆమెలో ఎన్ని సతమతం అవుతుందో. ఒకవేళ భర్త ఒకడే ఉన్నాడు, భార్య లేని పరిస్థితి, ఎవరితో షేర్ చేసుకుంటాడు? అయినా ఇంకా సూటిపోటి మాటలు, అవమానపరిచే మాటలు కొన్నిసార్లు మనల్ని గాయపరిచే విధంగా ఉంటాయేమో, జాగ్రత్త. అందుకే అంటాడు, మొదట నీ ఫ్యామిలీతో సరిగా ఉండడం అలవాటు చేసుకోవాలి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. చివరి మాట చెప్పి ముగిస్తాను, నా టైం అయిపోయింది. దయతో క్షమించండి, ఒక 5 నిమిషాలు ముగిస్తాను. చివరి మాట, రాజులు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయ భాగము. రాజులు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయ భాగము. పదిహేడవ అధ్యాయ భాగము 13వ వచనాన్ని చదువుబిడ. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నేను నీకు చెప్పినట్లు చేయము. అందులో నాకొక్క చిన్న అప్పము చేయము. మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పము చేసుకొనుము. చాలు. హల్లెలూయా. కరువు కాలంలో దేవుడు ఏలియాని పోషిస్తూ ఉన్నాడు. చివరి మాట, ధైర్యంగా ఉండండి. ధైర్యంగా ఉన్నారా? చేతులు పైకెత్తండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. స్వరమెత్తండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. కరువు కాలంలో దేవుడు ఏలియాను పోషించడానికి ప్రణాళిక వేశాడు. ఎంత చక్కని కృప ఏంటంటే, పరిస్థితులు ఎలా ఉన్నా కానీ దేవుని దృష్టి మాత్రం ఎప్పుడు ఏలియా మీదే ఉంది. అవునా? కరువు అందరికీ ఉందా? ఏలియాకు ఉందా? అందరికీ ఉంది. కానీ కరువు ఏలియాకు రాలా. వచ్చిందా? కారణం ఏంది? దేవుని కన్ను దృష్టి ఎవరి మీద ఉంది? ఏలియా మీద ఉంది. ఈరోజు చెప్తున్న మాట గమనించండి. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని పరిస్థితులు ఆవరించినా, ఎన్ని నష్టాలు మనల్ని ఆవరించినా, ఒకవేళ గనుక దేవుని కను దృష్టి నీ పక్షమున ఉన్నట్లయితే నీ జీవితంలో ఎన్నడూ లోటు రాదు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందరు నిన్ను కృంగదీసినా, ఎందరు నిన్ను అవమానపరిచినా, ఎందరు నిన్ను ముంచాలని ప్రయత్నము చేసినా, ఎందరు నిన్ను నష్టపరచాలని ప్రయత్నము చేసినా, ఎందరు నీ పరువు తీయాలని ప్రయత్నము చేసినా, ఒకవేళ దేవుని కను దృష్టి నీ పైన ఉంటే ఆయన నీ పక్షమును గొప్ప కార్యాలు ప్రారంభిస్తుంటాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చేతుల పైకెత్తరు ఒకసారి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. స్వరమెత్తుదాం ఒకసారి గట్టిగా, హల్లెలూయా. కదా, దేవుడు ఎప్పుడు మన ఏలియాను పోషించిన దేవుడు, ఏలియా దేవుడు మన దేవుడు కాదా? నిన్న నేడు ఏకరీతిగా ఉండి యుగ యుగములు మార్పు లేనివాడు, సజీవుడైనటువంటి వాడు మన దేవుడే కదా. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ఉందిగా.
ఎప్పుడైనా కానీ 3 మాటలు చెప్పి ఆగిపోకండి. ఎప్పుడైనా 3 మాటలు చెప్పి చాలామంది ఆగిపోతారు కదా. దాని తర్వాత చెప్పాల్సిన మాట ఏంటంటే, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఆయన నా దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. చివరి మాటల్లో ఆ విషయాన్ని కొంచెం వివరించి ముగిస్తాను. మీరు బైబిల్ మూసేయండి, ధైర్యంగా ఉండండి. రైట్. ఆ చివరి మాటలో ఉన్న మాట ఏంటంటే, ఏలియాను పోషించే దేవుడు కరువు కాలంలో దేవుడు ఏలియాకు గూగుల్ మ్యాప్ పెట్టాడు. ఏ మ్యాప్? గూగుల్ మ్యాప్. గూగుల్ మ్యాప్ అంటే చాలామందికి అర్థమైంది. గూగుల్ మ్యాప్ పెట్టి లొకేషన్ పెట్టాడు. లొకేషన్ పెట్టాడా? కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ ఏముంటాయి అన్నాడు? నీళ్ళు ఉంటాయి. ఆ కెరీతు వాగు దగ్గర నువ్వు నీళ్లు తాగు, ఆ నీళ్లు తాగుతున్న నీకు ఆహారం అక్కడికే పంపిస్తాను. లొకేషన్ వేరే దానికి పెడుతున్నప్పుడు దేనికి పెడతా లొకేషను? చెప్పరే. కాకులకు లొకేషన్ పెడతాను, స్విగ్గీ లాగా వచ్చేస్తాయి అవి. ఎలా వస్తాయి అవి? స్విగ్గీ డెలివరీ వస్తాయి. కొన్ని కాకులేమో మాంసం తీసుకొస్తాయి, కొన్ని కాకులేమో రొట్టెని తీసుకొస్తాయి. ఆర్డర్ ఇచ్చేసా, డెలివరీ లేట్ ఉంది, నువ్వు వెళ్ళి అక్కడ వెయిటింగ్ చేయి, నీకు డ్రింకింగ్ దొరుకుద్ది, వాటర్. అంతేనా? చెప్పరే. అన్నట్టుగానే 6 మాసాలు అనుకుంటా, కొన్ని దినాలు అనుకుందాం, ప్రతిరోజు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళాడు. రోజు అక్కడ కూర్చున్నాడు. చల్లటి నీరు, నాకు తెలిసినంత వరకు కుండలో నీళ్ళు వేడైతేమో కానీ చెరువులో నీళ్ళు మాత్రం ఎప్పుడు చల్లగానే ఉంటాయి. చల్లటి నీరు. అక్కడ నీళ్ళు కొడుకు లేక చచ్చిపోతున్నారు వాళ్ళు. అవునా? ఈయన మాత్రం చల్ల నీళ్ళు తాగుతున్నాడు. అందరేమో ఆహారం లేక చచ్చిపోతూ ఉంటే ఈయనేమో రోజు ఏం తింటున్నాడు? ఈయన రొట్టె మాంసము. ఏవి తెస్తున్నాయి ఇప్పుడు? ఎతకపోయే లక్షణం ఉన్న దాన్ని ఎత్తుకొచ్చి ఇచ్చే ఆ లక్షణంగా మార్చాడు దేవుడు. అవునా? అటువంటి గుణములంతా దేవుడు మార్చును గాక. ఆమెనండ్రే. అవునా? సరే, మంచి డెలివరీ బాయ్స్ కూడా రెడీ అయిపోయారు. రోజు మాంసము రొట్టె వచ్చింది, లొకేషన్ వచ్చేసింది. అయ్యగారు పోయాడు, లొకేషన్లో కూర్చున్నాడు, మంచి భోజనం చేస్తున్నాడు. నీళ్ళు అయిపోతుంటే ఈయనకు టెన్షన్ పడలా. ఆడ కూర్చున్నాడు. నాకు తెలిసినందరు ఎక్కడ నీళ్ళు అయిపోతున్నాయ్యా అని ప్రార్థన చేశాడా ఏలియా? చేశాడా? చేయలే. ప్రార్థన చేయలేదు. కానీ దేవుడు మళ్ళా వేరే లొకేషన్ పెట్టాడు. ఏ లొకేషన్ అది? సరేపాతను ఊరికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు ఉంటుంది, ఆల్రెడీ నేను ఆమెకు ఆర్డర్ ఇచ్చేసా అన్నాడు. అవునా? బుకింగ్ అయిపోయిందిగా. బైబిల్ చూడు, ఆ మాట ఒక్క మాట చూడు ఒకసారి. ఆర్డర్ ఇచ్చినట్టుందా? నేను చెబుతాను ఉందా? చూడు ఒకసారి ఆ మాట. అది చాలా శ్రేష్టమైన పదం అది. నిన్ను పోషించుటకు ఆ విధవరాలికి నేను సెలవిచ్చి తిని, ఐ హావ్ గివెన్ ఆర్డర్. హోటల్ బుక్ అయిపోయింది ఇప్పుడు. అంతేనా? ఎక్కడది? ఒక విధవరాలింట్లో. ఇంకా కరువు కాలం అయ్యేదాకా నేను పోషించడానికి ఆల్రెడీ నేను ఒక బుకింగ్ చేశానన్నాడు. అడిగి వెళ్ళాడు, దర్జాగా కూర్చున్నాడు. ఆ ముసలామని చూస్తేనేమో పడిపోయేటట్టుంది, కట్ల ఎరుకుంటుంది ఆమె దగ్గర పోయి డైరెక్ట్ చెప్పాడు, అమ్మా బ్రింగ్ 1 చపాతీ. ఏందట? ఈ మాట వినగానే ఆమెకి ఎట్లుంటుంది ఇప్పుడు? నా సాగుకు వచ్చి నేనా కాని టైంలో వస్తే ఎట్లుంటుంది మీకు? హల్లెలూయా. సరే, నాంశానికి వద్దాం. స్విగ్గీ ఆర్డర్ అయిపోయిందిగా, హోటల్ బుక్ అయిపోయిందిగా. వెళ్ళాడు, డైరెక్ట్ ఒక ఆర్డర్ ఇచ్చాడు. ఏ ఆర్డర్ ఇచ్చాడు? అమ్మా 1 చపాతీ తీసుకురా అన్నా. అనగానే ఆమెకు బాధ వేసిందో ఏమైందో తెలియదు, కానీ ఆమె లోపల మాత్రం బాధ ఉంది. అయ్యో, చివరి రొట్టె, చివరిగా నేను నా కుమారుడు తిని చచ్చిపోదాం అనుకున్నా అన్నది.
కానీ మళ్ళా అంటాడు, మొదట మిగిలితే కాదు ఇది. అర్థమైందా? మొదటి రొట్టె నాకు తీసుకురా, తర్వాత నువ్వు నీ కుమారుడు తినండి. దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, ఈ కరువు కాలం అంతా అయిపోయేదాకా నీ బుడ్డులో ఉన్న తొట్టిలో ఉన్న పిండి అయిపోదు, బుడ్డులో ఉన్న నూనె అయిపోదు అన్నాడు. అనగానే ఆమె వెళ్ళింది, రొట్టె తీసుకొచ్చింది, అయ్యగారికి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఫోన్లే లాస్ట్ డే నేను ఉండలేకపోయినా పర్వాలే, దేవుడు భక్తుడు వచ్చాడు కదా, రొట్టె పెడదాం అనుకుందో తెలియదు, కానీ రొట్టె ఇచ్చింది. మళ్ళా చూస్తే ఆ పిండి నూనె మళ్ళీ అంతే ఉంది, ఎక్కువేం కాలే. మళ్ళా అయిందా? ఎక్కువేమైనా ఎంత తరిగిందో అంతే వచ్చింది. నీ జీవితంలో నీ మొదటి సంపాదనలో తీసినది మొదటిగా నువ్వు తీయడం అలవాటు చేసుకుంటే, ఏది తీసావో దేవుడు దాన్ని నింపేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత తీస్తావో దేవునికి అంతగానే దీవెన నీకు. ఎంత దేవుని కొరకు వెచ్చిస్తావో అంతే దీవెన. ప్రార్థన మాత్రం చేస్తాం, దేవా ఆకాశ వాకి భోషిని, ఏమి పాలటీలకు నువ్వు ఇప్పేది మాత్రము, నువ్వు ఇప్పేది ఎంత, చిటికెన్ ఎంత, ఒక రంధ్రం ఇట్ట చేసి కొంచెం ఇట్ట గీకుడు స్వభావం. దేవుడు ఏం చేయాలని, మళ్ళీ దేవుడు ఏం చేయాలట, ఆకాశ వాకిళ్ళన్నీ ఇప్పట ఈమెకు పెట్టాలట సక్కనమ్మకు. నువ్వు ఇచ్చేదేమో కొంత, నీకేమో సమృద్ధి కావాలా. దేవుడు పోషించేవాడు, కానీ మొదట అంటాడు, మొదట నీ సమర్పణ కావాలి. నీ సమర్పణ తర్వాత అప్పుడు నేను అంటాడు, దేవుడు తగిన కాలమందు తగిన రీతిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సంఘములో సమృద్ధి ఉండాలంటే నీ ధాన్యము, నీ పంట, నీ ధనము మొదటిది. అవునా? మొదట దేవుని దగ్గర తీసుకురావాలి, అప్పుడు దేవుని దీవిస్తాడు. అందుకే మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, మొదట దేవుని మందిరము, రెండవది దేవుని నీతి రాజ్యము, మూడవది సమాధానం ఉండాలి, నాలుగవది మన లోపాలు సరి చూసుకోవాలి, ఐదవది నీ ఇంటి వారి పట్ల భక్తిని కనపరచాలి, ఆరవది మొదటి సమర్పణలో నమ్మకముగా ఉండాలి. అప్పుడు దేవుడు దీవిస్తాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.